గుడ్ మార్నింగ్. ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో మనం చూద్దాం. ముందుగా సాక్షి పేపర్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రెడ్ మార్క్ గో బ్యాక్. మూసీ నది వెంట సర్వే కోసం వెళ్ళిన అధికారులను అడ్డుకున్న స్థానికులు. రెండో రోజు తీవ్ర నిరసనసిగా పలుచోట్ల ఉద్రిక్తత. ఇల్లు కూలుస్తారనే బాధతో యువకుడు ఆత్మహత్యత్నం. చాలా చోట్ల రోడ్లపై బైఠాయించిన బాధితులు. ప్రభుత్వానికి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు. అభివృద్ధి పేరిట తమ జీవితాలను నాశనం చేయవద్దంటూ ఆక్రోశం. పలుచోట్ల ఉద్రిక్తతల మధ్య పోలీసుల బందోబస్తుతో ఇళ్లకు మార్కింగ్. మరికొన్ని చోట్ల వెనుదిరిగిన అధికారులు. మూసీకి పర్యాటక శోభ. పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక భవనాలను తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతి కట్టడాన్ని పరిరక్షిస్తాం. పురాతన మెట్ల బావుల దత్తత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. హెచ్సిలో మరో క్యాంపస్, అదనంగా 5,000 ఉద్యోగాలు. సీఎం రేవంత్తో హెచ్సిఎల్ చైర్పర్సన్ రోష్ని నాడర్ భేటీ. క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం. నోరు తెరిస్తే అబద్ధాలే. కల్తీ బాబు సృష్టి. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడడం లేదని టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పిన నీచ రాజకీయం చేస్తూనే ఉన్నావు. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెలరేగిన వైఎస్ జగన్. అన్ని తెలిసినా జరగని విషయం జరిగినట్టుగా కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అబద్ధాలు చెబుతున్నావు. తిరుమల పవిత్రను ప్రసాదాన్ని నీ రాజకీయం కోసం పవిత్రం చేశావు. నా తిరుమల పర్యటనకు అనుమతి లేదని నోటీసులు ఇస్తావు. మళ్ళీ అదేమీ లేదని బకాయిస్తున్నావు. తిరుమల లడ్డు విషయంలో నీ పాపం బయటకు రాకుండా టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అంటున్నావు. తిరుమలకు 10-12 దఫాలు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నోటీసులు, డిక్లరేషన్ అడగడం ఏంటి? తిరుమల పర్యటనకు అనుమతి లేదని పార్టీ నేతలకు పోలీసులు ఇచ్చిన నోటీసులు చూపుతున్న జగన్. తిరుమల పర్యటనకైతే జగన్కు నో ఎంట్రీ అని చెప్పేసి నోటీసులు ఇక్కడ ఇవ్వడం జరిగిందని ఒక వార్త చూస్తున్నాం. లడ్డూలో కుట్రకోణం. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు బుద్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలంటూ రాష్ట్రపతికి లేఖ. లడ్డూలో కుట్రకోణం. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు బుద్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలు. టీటీడీ ఈఓ శ్యామలారావు, ఎన్డీబీ చైర్మన్ వినేష్ షా, మాజీ చైర్మన్ హర్ష జోషి బాధితులు. డిస్కిమ్ల బదిలీలకు మార్గదర్శకాలు. రీనోటిఫికేషన్ కోర్టు ధిక్కరడే. మెయిన్స్కు మళ్ళీ అభ్యర్థులను ఎంపిక చేయాలి. గ్రూప్ 1పై పిటిషనర్ల వాదనలు. టీజీఎస్పీకి అన్ని అధికారాలు ఉంటాయన్న ప్రభుత్వం. డీకే కార్యాలయాన్ని సందర్శించిన బీఆర్ఎస్ బీసీ నేతలు. రిలయన్స్ కంపెనీ 20 కోట్ల విరాళం. తెలంగాణ ప్రభుత్వానికి అయితే రిలయన్స్ కంపెనీ 20 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. పెట్టుబడి రైట్. వెలుగు పేపర్లో ఎలాంటి ప్రధాన అంశాలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా 65.49 లక్షల ఎకరాల్లో వరి నాట్లు. చివరిలో అందుకున్న వర్షాలు, ప్రాజెక్టులో నిండి పారుతున్న కాలువలు. ఈసారి 5.12 లక్షల ఎకరాల వరి సాగుతో నల్గొండ టాప్. 1963 ఎకరాలతో చివరి స్థానంలో ఆదిలాబాద్. ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన. నది పరివాహక ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలను
టూరిస్ట్ ప్లేసులుగా మారుస్తాం సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నాం, అందులోనే కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. మరొక వార్త ఇక్కడ చూస్తున్నాం. మూసీ సర్వేకు అడ్డంకులు, పలుచోట్ల టీమ్స్లను అడ్డుకున్న కొందరు స్థానికులు లీడర్స్. తాము ఎక్కడికి వెళ్ళబోమంటూ ఆందోళనలు. కారం తీసుకురండి, అధికారులను తరిమి కొట్టండి అంటూ నివాసితులను రెచ్చగొడుతున్న లోకల్ లీడర్స్. కొన్ని చోట్ల లీడర్లను షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనికి మరో 33 కుటుంబాలు తరలింపు. వాళ్ళ పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా సమీప స్కూల్ కాలేజీలో అడ్మిషన్లు. నిర్వాసితులకు 15 రోజుల్లోగా ఉపాధి. ఇప్పటికే 15,000 దాకా డబుల్ బెడ్రూమ్లు ఇండ్ల కేటాయింపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను టైమప్ చేసి అనర్హులకు పథకాలు. స్టూడెంట్లకు అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకుండా తరలింపు ప్రక్రియ. ఎన్జిఓల సహకారంతో స్కూల్ మ్యాపింగ్. స్టూడెంట్లకు అడ్మిషన్స్ అత్యంత పారదర్శకంగా తరలింపు. పునరావాస ప్రక్రియ పూర్తి చేస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానా కిషోర్ వెల్లడి. కూల్చివేతలపై బీజేపీ బీఆర్ఎస్ తలో మాట. హైదరాబాదును కాపాడాలంటే అక్రమ కట్టడాలు కూల్చేయాల్సిందే. అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యలు. 28,000 కట్టడాలను తొలగిస్తాం, అడ్డుపడవద్దని హితైపు. ఇప్పుడేమో బుల్డోజర్లకు అడ్డుపడుతున్నానంటున్న కేటీఆర్. హైడ్రాకు బీజేపీ ఎంపీలు రఘునందన్, అరవింద్ కొండ మద్దతు. మూసి కూల్చివేతలకు వ్యతిరేకంగా బీజేపీ మరో ఎంపీ ఈటల ఆందోళన. హెడ్ రెగ్యులేటర్ దూరంగా కట్టడంతోనే మేడిగడ్డ కుదిరింది. హైడ్రా కమిషన్కు హైకోర్టు నోటీసులు. అమీన్పూర్లో ఆసుపత్రి బిల్డింగ్ కూల్చివేతపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారన్న ఆగ్రహం. అమీన్పూర్ తహసీల్దార్ కూడా విచారణకు రావాల్సి ఉందని ఆర్డర్. పొంగులేటి ఇండ్లు ఆఫీస్లో ఈడీ సోదాలు. ఢిల్లీ నుంచి వచ్చి సెర్చ్ చేసిన 25 మంది అధికారులు. కుమారుడు హర్షకు చెందిన రాఘవ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై ఆరా. ఇవి బీజేపీ చేస్తున్న దాడులు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. స్టూడెంట్ల కోసం తెలంగాణ దర్శిని. ప్రభుత్వం విద్యా సంస్థలో చదివే వారికి ఫ్రీగా హిస్టారికల్ టూర్. 2nd క్లాస్ నుంచి డిగ్రీ వరకు 4 కేటగిరీల విభజన ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. నమస్తే తెలంగాణలో ఎలాంటి ప్రధాన అంశాలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మంత్రి పొంగులేటిపై ఈడీ రైడ్. నివాసాలు, ఆఫీసులపై ఏకకాలంలో దాడులు. అర్ధరాత్రి దాకా 16 గంటలు ఈడీ సోదాలు. సిఆర్పీఎఫ్ భద్రత నడుమ బృందాల తనిఖీలు. పొంగులేటి హర్షపై ప్రశ్నల హర్షం. ఎడిటర్ను
పరిశీలించి నిలదీసిన అధికారులు. భారీ ఎత్తున నగదు, కీలక పత్రాల స్వాధీనం. పొంగులేటి నివాసంలో భారీగా నగదు. సోదాల నడమనే 3 కౌంటింగ్ మిషన్ల రాక. ఒకదాని తర్వాత మరొకటి తెప్పించిన వైనం. రాఘవ ఆఫీస్ నుంచి కీలక ఫైళ్లు మాయం. ముందే రహస్య ప్రాంతాలకు తరలింపు. హైడ్రా గో బ్యాక్, సీఎం డౌన్ నినాదాల హోరు. కన్నీటితో నిండుతున్న మూసీ నది. సర్వనాశనమైపోతావు రేవంత్ అని శాపనార్థాలు. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. మీకు అంత దూకుడెందుకు? రంగనాథ్ కోర్టుకు రండి. అంత హడావుడిగా కూల్చేయడం ఏమిటి? శనివారం నోటీసులు ఇచ్చే తెల్లారినే కూలుస్తారా? బాధితులకు మీరు గడువు ఎందుకు ఇవ్వరు? హైకోర్టు ఉత్తర్వులున్నా లెక్క చెయ్యరా? అసలు హైడ్రాకు చట్టబద్ధ ఏముంది? అది కేవలం ఒక ప్రభుత్వ ఏజెన్సీ కాదా? మా ప్రశ్నలకు స్వయంగా నిర్వహించండి. హైడ్రా కమిషనర్కు హైకోర్టు నోటీసులు. తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా. మరో 2,000 కోట్ల అప్పుకు బాండ్లు. అక్టోబర్ నెల అప్పుతో ప్రారంభం. ఈ నెలలో ఇప్పటికే 4,500 కోట్లు. 9 నెలల్లో 71,495 కోట్ల అప్పు. ఆటో డ్రైవర్ ఆత్మహత్య. గిరాకీ లేక, ఈఎంఐ కట్టలేక ప్రాణం బలి. మేడ్చల్ జిల్లా మల్లాపూర్లో ఘటన. డిప్యూటీ సీఎం నివాసంలో దొంగతనం. యనుమల రేవంత్ కాదు, ఎగవేతల రేవంత్. దసరాలోగా 2 లక్షల రుణమాఫీ చేయకపోతే సచివాలయం ముట్టడిస్తాం, అసెంబ్లీని స్తంభిస్తాం. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కాంగ్రెస్ సర్కారు నెరవేర్చలే. కాళేశ్వరం కులిందా? మల్లన్న సాగర్కు వచ్చి చూడు. రేవంత్కు కూల్చుడు తప్ప కట్టుడు తెలియదు. ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. దిశ పేపర్లో ఎలాంటి ప్రధాన అంశాలు ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం. పర్యాటక ప్రాంతాలుగా హెరిటేజ్ భవనాలు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాటిని పరిరక్షిస్తాం. హైకోర్టు ఉస్మానియా ఆసుపత్రి, సిటీ కాలేజీ, జూబ్లీ హాల్, పురాణాపూల్ బ్రిడ్జి వంటివి సైతం తెలంగాణ దర్శిని పేరుతో విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ. పాత అసెంబ్లీ భవనంలో మండలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. కట్టడాలను దత్తత తీసుకోవాలని పిలుపు. మెట్ల బావులను దత్తతకు తీసుకున్న పారిశ్రామికవేత్తలు. ప్రభుత్వంతో కుదిరిన ఎంఓయూలు. కేంద్రం సాయం మరింత ఆలస్యం. వరదలు తగ్గి 3 వారాలైన రాష్ట్రానికి పైసలు రాలే. ఫీల్డ్ స్టడీ టీం ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేస్తున్న కేంద్ర హోంశాఖ. మరో 2-3 వారాలు పట్టే ఛాన్స్. రాష్ట్రం పంపిన లెక్కలతో కంపారిజన్. హై లెవెల్ కమిటీ రివ్యూ తర్వాతే క్లారిటీ. హర్యానా కాశ్మీర్ ఎన్నికలు ముగిశాకే కమిటీ భేటీ. కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించాకే నిర్ణయం. వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న రాష్ట్రానికి సోనియా. సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ.
అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి. 2009లో అదే తేదీన రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన. అన్ని సందర్భాలకు సరిపోయేలా షెడ్యూలు. హైదరాబాదు లేదా వరంగల్లో భారీ బహిరంగ సభ. ఫ్యూచర్ సిటీలో మెరుగైన అవకాశాలు. పెట్టుబడులతో హైదరాబాద్కు తరలిరండి. అమెరికా పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. ఆయన కుటుంబ సభ్యులు ఇల్లు, ఆఫీసులో, ఫామ్ హౌస్లను ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ దాడులు నిర్వహించిన ఈడీ, ఐటీ. తాజాగా మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంట్రీ. కారణాలు, వివరాలను అధికారికంగా ప్రకటించాలని అధికారులు. ఈడీ కాదు బీజేపీ దాడులు. ప్రధాని మోదీ చేస్తున్నారు. ప్రజాపక్ష క్షేత్రంలో పొంగులేటిని ఎదుర్కోలేకనే దేశంలోని అత్యంత అవినీతిదారులు బీజేపీ నాయకులే పీడిస్తున్నారని. బీజేపీ మార్కు పాలిటిక్స్కు పరాకాష్ఠి. సీఎంఆర్ఎఫ్కు రియల్స్ కంపెనీ 20 కోట్లు వరద బాధితుల సాయం విరాళం. సీఎంకు ఫౌండేషన్ ప్రతిపదుల చెక్కు. నీతా అంబానీ తరపున అందజేత. మరికొన్ని సంస్థల సైతం ముందుకు. రాష్ట్రానికి నేషనల్ టూరిజం అవార్డులు. హైకోర్టు కొత్త బిల్డింగ్ డిజైన్ ఫైనల్. చీఫ్ జస్టిస్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం. ఆ తర్వాతనే నిర్మాణ పనులు ప్రారంభం. వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీల వద్ద భవనం. కాళేశ్వరం ఎవరి ఆలోచన? ఎస్సీ వర్గీకరణపై జ్యుడిషియల్ కమిటీ. హైకోర్టు రిటైర్ జడ్జితో ఏర్పాటు. కేబినెట్ కమిటీ నిర్ణయం. చట్టపరమైన చిక్కులు లేకుండా పకడ్బందీ ప్లాన్. నేడు రాష్ట్రానికి నడ్డా. ఆకస్మిక పర్యటనపై ఆసక్తి. నేతల మధ్య సమయం కోసమే, మెంబర్షిప్ డ్రైవ్ కోసమా? బీజేపీలో కొద్ది రోజులుగా వర్గపోరు. కీలక నేతలతో జాతీయ అధ్యక్షుడు భేటీ. ఎల్లుండి విచారణకు రండి. పర్సనల్గా లేదా మ్యాచురల్గా హాజరవ్వండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు నోటీసులు.